డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలం సిరిపల్లి జడ్పీ హైస్కూల్లో జగనన్న విద్య భారతి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐనవిల్లి జడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు, మండల ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి, వెంకటరమణ, సర్పంచ్ కుడిపూడి శాంతవతిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఎడ్ల కిరణ్ బాబు, బొక్క కామేశ్వరరావు, కాకిలేటి శ్రీను, కుడిపూడి నాగేశ్వరరావు, కడలి వెంకటరమణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి మట్టపర్తి నాగ విజయలక్ష్మి వెంకటరమణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అమ్మ సర్పంచ్ గారు శాంతావతి గారికి, ఎంపీటీసీ సభ్యులు పండు గారికి, అలాగే మరొక శంకరాగూడెం సర్పంచ్ గారు కామేశ్వరరావు గారికి, స్కూల్ కమిటీ విద్యా కమిటీ చైర్మన్ గారికి నాగేశ్వరరావు గారికి, అలాగే వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కాకిలేటి శ్రీనివాస్ గారికి, ఐనవిల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు రమణ గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి, మన మండలంలో ఉన్నటువంటి వివిధ హెచ్ఎంలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. ఎందుచేతంటే విద్య అనేది అందరికీ కూడా అతి ప్రాముఖ్యత ఉన్నటువంటి వృత్తి అనవచ్చు, ప్రవృత్తి అనవచ్చు, మన విద్యా అభ్యాసం అనవచ్చు. ఎందుచేతంటే విద్య లేని వారు వింత పసుపు అనేటువంటిది వేమన శతకంలో మనం అందరం కూడా చదువుకున్నాం. అలాంటి వేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మీ జగన్ మావయ్య గారు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. విద్యకి ఇస్తున్నారా లేదమ్మా? ఇస్తున్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఆయన మీ స్కూల్స్ తెలిసిన వెంటనే బ్యాగ్స్ ఇస్తున్నారు, స్కూల్ బ్యాగ్, దాంట్లో స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, మీకు యూనిఫామ్ ఇస్తున్నారు, అలాగనే షూస్ ఇస్తున్నారు, టైస్ ఇస్తున్నారు. అట్లాగే కాకుండా నా యొక్క మేనకోణంలో మేనల్లుళ్ళు కింద కూర్చోకూడదని మీకు వీళ్ళ డస్కలు కూడా పూర్వం చిన్న కింద బలం లేకుండా కూడా నేల మీద కూర్చునేటువంటి వాళ్ళు. అలాంటిది మీ ఉపాధ్యాయులతో పాటుగా మీకు కూడా విద్య అభ్యసించేటువంటి ప్రతి నా మేనల్లుళ్ళు అందరూ కూడా ఎక్కడ కూడా నేలకి మీద కూర్చోకూడదు. వారందరికీ కూడా డస్కలు అనేది ఏర్పాటు చేయాలి. వారికి కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా వాళ్ళ డబ్బులు కట్టి వేలాది రూపాయలు కట్టి చదివి అక్కడ ఆనందపడుతున్నారో అలాంటి ఆనందాన్ని, అలాంటి ఉల్లాసాన్ని నేను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి చదివినటువంటి నా మేనల్లులకు మరి ఈ రకంగా మరి నాడు నేడనేటువంటి ప్రోగ్రామ్ను ప్రారంభించి మరి ఆయన ఎంతో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగనే కాకుండా జగనన్న గోరుముద్దలు ప్రతి రోజు కూడా మెన్యూ మారుస్తూ మీకు డైలీ గుర్తిస్తూ మరి దాంతో పాటుగా రాగజావ ఇస్తూ ఎంతో పౌష్టికమైనది, బలవర్ధకమైనది అట్లాంటిది ఇచ్చి విద్యకి ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారమ్మా? మీ జగన్మోహన్ గారు. అంతటి గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందాక నా మాస్టర్ గారు చెప్పారు, వైద్యానికి ఈ రాష్ట్రంలో మంచి ప్రాధాన్యతతో పాటుగా విద్యకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కూడా చెప్పారు. 33,000 పై చిలుకు కోట్ల రూపాయలు ఓన్లీ విద్యాపరంగా ఖర్చు పెడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. మరి మీరందరూ కూడా ఆలోచించి ఇదే గమనించి మేమందరం కూడా మరి జెడ్పీలో 2022లో మొట్టమొదటిగా మేమందరం కూడా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ సంబంధించిన జిల్లా పరిషత్ స్కూల్స్, అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి గురుకుల పాఠశాల, అలాగే గవర్నమెంట్ సంబంధించిన సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్ అన్నింటికి కూడా ఈ స్టడీ మెటీరియల్ తయారు చేసి మనం వారికి ఏదో రాముడికి ఉడత ఎలాగా సహాయం చేసిందో ఆ రకంగా మేము జిల్లా పరిషత్ మరి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాకు ఓట్లేసి గెలిపించినందుకు
మీ విద్యార్థుల యొక్క బాగోగులు కూడా మేము చూసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఆ రోజు మా ఇప్పుడున్నటువంటి మరి జిల్లా పరిషత్ సభ్యుల వారు గౌరవనీయులు విపత్తి వేణుగోపాల్ గారు చైర్మన్ గారిని మేమందరం కూడా వేడుకుంటే ఆయన కూడా మంచి సదుద్దేశంతో పెద్ద మనసు చేసుకుని మరి జడ్పీ నుంచి నిధుల్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా ఈ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం కూడా చేతుడు వాదుడుగా సాయం చేసి వేడికి చర్యలు సాయం చేసినట్టుగా స్టడీ మెటీరియల్ అనేది మీకు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ మా జిల్లా పరిషత్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ నిధుల నుంచి ఈ యొక్క స్టడీ మెటీరియల్ని మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రోజు. మరి అందుకని మీరందరూ కూడా ఇందాక మన పల్లెసారి మాస్టర్ గారు చెప్పారు, మేము చెప్పినది ఇది పక్కన పెట్టేది కాదు, దానితో పాటుగా ఇది ఒక ప్రాధాన్యత అనేది ఇంత పెద్ద బుక్ ఉన్నది ఇలా చదువుకోగలుగుతామా అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని చూసి మీరు భయపడద్దు. వారు చెప్పుకుంటూ వారిలో చెప్పిన పాఠాలను వింటూ దీన్ని కూడా మీరు స్టడీ చేసుకుని అది ఇది మెలుతు చేసి మరి ఈ యొక్క జిల్లాని విద్యలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళి స్టేట్ ఫస్ట్ రావాలని 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వస్తే మరి ₹1,00,000 ఇస్తున్నారా మీ జగన్మోహన్ గారు గిఫ్ట్ కానీ ఇస్తున్నారా? తీసుకొస్తారా మనకు ₹1,00,000? ఏ బాబు తీసుకొస్తారా ₹1,00,000? ₹1,00,000 అయిన గౌరవ మీకు బహుమతి ఇస్తున్నారు. ఎవరైతే మెరిట్ లో విద్యార్థులు స్టేట్ ఫస్ట్ వస్తున్నారో వారికి ఆ విద్యలో కూడా ₹1,00,000 ఇచ్చేటువంటి దాతృత్వంతో ముఖ్యమంత్రి గారి విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి ముఖ్యమంత్రి గారిని మనకి ఇలాంటి స్టడీ మెటీరియల్ మరి మేము ఆయనని ముద్రణతో జగనన్న విద్యాభారతి అనేటువంటి నామకరణం చేసి మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి 11 జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా పోటీ తత్వంతో పోటీ పడి చదివి మరి నా మండలంలో ఏ స్కూల్స్ ఫస్ట్ వస్తే మన స్కూల్స్ ₹30,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది మీరందరూ కూడా కష్టపడి చదివి మంచి ప్రయోజకులవి ఓకే తదుపరి